సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం వేటయాన్ విడుదలకు సిద్ధంగా ఉంది. జై భీమ్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వేటయాన్ సినిమా రూపొందింది. తమిళనాట ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ చొక్కాలు చించుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్న సమయంలో వేటయాన్ను విడుదల చేయబోతున్నారు. వేటయానికి సోలో రిలీజ్ ఇవ్వడం కోసం సూర్య కంగువా సినిమాను వాయిదా వేశారు. రజనీకాంత్ గత చిత్రం జైలర్ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో వేటయాన్ సినిమాకు తమిళనాట రికార్డ్ స్థాయి బిజినెస్ జరిగిందట. మరో 500 కోట్ల వసూలు చేసిన సినిమాగా రజనీకాంత్కి ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా మినిమం బజ్ క్రియేట్ చేయలేకపోయింది. తమిళ్ టైటిల్ అవ్వడంతో పాటు అప్పటి వరకు కనీసం ప్రమోషన్స్ నిర్వహించలేదు. భారీ ప్రమోషన్స్ చేసిన సినిమాలే తెలుగులో అంతంత మాత్రంగా ఫలితాలను రాబడుతూ ఉంటే వేటయాన్ సినిమాకు అసలు ప్రమోషన్ చేయకుంటే ప్రేక్షకులు పట్టించుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. హీరో కార్తీ ప్రమోషన్స్లో పాల్గొనడంతో పాటు టైటిల్ను మార్చి తెలుగులో రిలీజ్ చేశారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా వసూలు మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు వేటయాన్ సినిమాను తెలుగులో అదే టైటిల్తో రివీల్ చేయడంతో పాటు జీరో ప్రమోషన్స్ వల్ల కనీసం ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేటయాన్ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం సోషల్ మీడియాలో అయినా ప్రమోషన్ చేయడం లేదు. అసలు తెలుగు మార్కెట్పై రజనీ ఫోకస్ పెట్టలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.